మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ శనివారం. వీళ్ళు ఆవాలతో ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలన్నీ తీరిపోతాయి. 48 గంటల్లో డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. శనివారం రోజు రాత్రి స్త్రీలు ఆవాలతో ఇలా చేస్తే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా చక్కగా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉండే చెడు దృష్టి దోషాల నుండి కూడా బయటపడతారు. ఆవాల గురించి మన అందరికీ తెలుసు. ఆవాలతో ఎటువంటి పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చాలా శాస్త్రాలలో చెప్పారు. ఎందుకంటే ఆవాలు నల్లటి రంగులో ఉంటాయి. ఆవాలు శనికి సంకేతం. కానీ శనివారం రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం రోజు ఆవాలు దానం ఇవ్వవచ్చు, కానీ కొని ఇంటికి తీసుకురాకూడదు. అలా కొంటే శని వలన కష్టాలు ఎదురవుతాయి. మాకు బాగా సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో ఎందుకో తెలియకుండానే సమస్యలు వచ్చి చేరుకున్నాయి అని దిగులు పడేవారు, ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శనివారం రోజు నల్ల ఆవాలతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అనేక రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవించగలుగుతారు. మరి ఇంతకీ శనివారం రోజు ఆవాలతో ఏం చేస్తే 48 గంటల్లో మీకు ఉన్న కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శనిదేవుడి పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు ఉండేవాడు. ఒకరోజు అతనికి ఒక కల వస్తుంది. ఆ కల గురించి ఆలోచిస్తూ ఆయన చింతిస్తూ ఉంటాడు. అప్పుడు అతని భార్య వచ్చి పొద్దున్నే ఎందుకు ఇంత చింతిస్తూ ఉన్నారు అని అంటుంది. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు, ఈ మధ్య రోజు నాకు కలలో ఒక వ్యక్తి నీలిరంగు దుస్తులు వేసుకొని కనిపిస్తూ ఉన్నాడు. నిన్ను చుట్టుకుంటాను అంటున్నాడు అని అతనికి వచ్చే కల గురించి చెప్తాడు. అతని భార్య చాలా తెలివైంది. ఆ కలకు అర్థం ఆమెకు వెంటనే అర్థమైపోయింది. నీలిరంగు వస్త్రాలు అంటే శనిదేవుడు. మీకు శనిదశ ప్రారంభం కాబోతుంది. ఈసారి శనిదేవుడు కలలో కనిపిస్తే చుట్టుకోమని చెప్పండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ ఉండడానికి ఒప్పుకోకండి అని సలహా ఇస్తుంది. మరుసటి రోజు శనిదేవుడు బ్రాహ్మణుని కలలో కనిపిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు శనిదేవుడితో ఇలా అంటాడు, ఓ దేవా, మీరు చుట్టుకోండి, కానీ 2 నెలల కన్నా ఎక్కువ వద్దు అంటాడు. దానికి శనిదేవుడు, ఓ బ్రాహ్మణుడా, నేను నీ పైన పూర్తిగా 7 సంవత్సరాలు ఉంటాను అని అంటాడు. కానీ బ్రాహ్మణుడు మాత్రం వద్దు దేవా, అది నేను భరించలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ ఇలా అంటాడు, సరే అయితే నేను పూర్తిగా 5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. దానికి కూడా బ్రాహ్మణుడు వద్దు దేవా, అన్ని రోజులు వద్దు, నేను తట్టుకోలేను అంటాడు. అప్పుడు శనిదేవుడు మళ్ళీ అంటాడు, అయితే 2.5 సంవత్సరాలు ఉంటాను అంటాడు. వద్దు దేవా, నేను భరించలేను అంటాడు బ్రాహ్మణుడు. ఇలా వాదించుకుంటూ చివరికి 2 నెలలు బ్రాహ్మణుడిని శనిదేవుడు పట్టుకునేలాగా ఒప్పిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషపడతాడు. మరుసటి రోజు ఉదయం లేచాక ఈ విషయాన్ని తన భార్యతో మొత్తం చెప్తాడు. నాకు 2 నెలల శనిదశ ప్రారంభం అయ్యింది. నాకు 2 బంగారు కాసులు ఇవ్వు. నేను అడవిలోనికి వెళ్ళి పూజా పునస్కారాలు చేస్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచు, ఎవరితోనూ పోట్లాడకు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని భార్యకు చెప్పి బ్రాహ్మణుడు అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసుకుంటాడు. ఇలా ఒక 59 రోజులు గడుస్తాయి. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, 59 రోజులు అయితే అయిపోయాయి, ఇంకా 1 రోజే మిగిలి ఉంది, ఇది దారిలోనే అయిపోతుంది అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు. కానీ శనిదేవుని ప్రభావం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అతనికి తెలియదు. అతను అలా నడుస్తూ అడవి మార్గంలో వెళ్తూ ఉండగా దారిలో కొన్ని పుచ్చకాయలు కనిపిస్తాయి. ఆ బ్రాహ్మణుడు పుచ్చకాయ ఇంటికి తీసుకువెళ్దామని అనుకుంటాడు. అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని గట్టిగా పిలుస్తాడు. ఎవరూ పలకరు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన ధర్మం తప్పకుండా తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణెం అక్కడ పెట్టి 2 పుచ్చకాయలు కోసి తన సంచిలో పెట్టుకుంటాడు. తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో 2 సైనికులు అటుగా వస్తారు. వారు అతన్ని అడుగుతారు, నీ సంచిలో ఏముంది అని. 2 పుచ్చకాయలు ఉన్నాయి అంటాడు బ్రాహ్మణుడు. దానికి వారు, ఏది నీ సంచి తెరిచి చూపించు అని అడుగుతారు. కానీ సంచి తెరవగానే దానిలో పుచ్చకాయల బదులు రాజుగారి 2 కొడుకుల తలలు ఉంటాయి. దాంతో సైనికులు అతన్ని పట్టుకుని రాజుగారి దగ్గరకు తీసుకొస్తారు. రాజుగారితో ఇలా అంటారు, రాజా, ఈ బ్రాహ్మణుడు
మీ 2 కొడుకుల్ని చంపాడు. అతని సంచిలో తెగిన వారి 2 తలలు ఉన్నాయి అంటారు. రాజుగారికి కోపం వస్తుంది. ఆ బ్రాహ్మణుడిని వెంటనే ఉరితాడుకు వేలాడతీయండి అని ఆజ్ఞాపిస్తాడు. దాంతో సైనికులు అతన్ని తీసుకుని వెళ్ళి ఉరి వేయబోయగా బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, కొంతసేపు ఆగండి, నన్ను పూజా పునస్కారాలు చేసుకొనివ్వండి, ఇదే నా ఆఖరి కోరిక, మన్నించండి అని వేడుకుంటాడు. రాజు కూడా చివరి కోరిక కదా అని కొంత సమయం ఇస్తాడు. సరే అంటాడు. ఇక బ్రాహ్మణుడు పూజ చేసుకుంటూ ఉండగా శనిదశ పూర్తయిపోతుంది. ఇంతలో అక్కడికి రాజు కొడుకులు 2 తిరిగి వస్తారు. వారిని చూసి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణుడా, నువ్వేం మాయ చేశావు? చనిపోయిన నా కొడుకులు ఎలా తిరిగి వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నేను ఏ మాయ చేయలేదు, నాకేమీ తెలియదు, నాపై శని ప్రభావం ఉంది, అందుకే ఇదంతా జరిగింది అని చెప్తాడు. రాజు మళ్ళీ అడుగుతాడు, శనిదశ పట్టుకుంటే నివారణోపాయం ఏమిటి అని బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, రాజుకు శనిదశ చుట్టుకుంటే నల్లటి ఏనుగుని దానం ఇవ్వాలి, చావుకారికి పట్టుకుంటే ఒక నల్లటి గుర్రాన్ని దానం ఇవ్వాలి, ఒక గృహస్థుడికి పట్టుకుంటే నూనెలో మించిన రొట్టెను నల్లటి కుక్కకు తినిపించాలి, రావి చెట్టును పూజించాలి, ఇంకా శనిదేవుణ్ణి పూజించాలి అని రాజుగారికి చెప్తాడు. అప్పుడు రాజు బ్రాహ్మణుని వదిలేస్తాడు. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని భార్య అడుగుతుంది, సంచిలో ఏం తీసుకొచ్చారు అని. 2 పుచ్చకాయలు తీసుకొచ్చాను అంటాడు బ్రాహ్మణుడు. భార్య సంచి తెరిచి చూడగానే పుచ్చకాయల బదులు బంగారు కాసులు ఉంటాయి. ఇంత బంగారం ఎక్కడిది మీకు అని భార్య ఆశ్చర్యంగా అడుగుతుంది. దానికి బ్రాహ్మణుడు, శని చుట్టుకుంది కదా, శని పట్టినప్పుడు పుచ్చకాయలు తలకాయలు అయ్యాయి, ఉరికంబం నుంచి బయటపడ్డాను, శని వదిలిపోగానే పుచ్చకాయల స్థానంలో బంగారం వచ్చింది. ఇదే శని భగవానుడి లీల. శని మనల్ని పట్టినప్పుడు ఎంత బాధ పెడతాడో, మనల్ని వదిలి వెళ్ళినప్పుడు అంతకు మించిన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని బ్రాహ్మణుడు తన భార్యకు చెప్తాడు. ఇక వీడియోలోకి వస్తే, కొంతమంది ఎప్పుడూ బాధపడిపోతూ ఉంటారు, లోపల మదన పడిపోతూ ఉంటారు. ఎందుకు వస్తాయో తెలియదు కానీ పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల వలన తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. పిల్లలు మాట వినరు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే ఇంట్లోని ఆడవారు శనివారం రోజు రాత్రి పడుకునే ముందు చక్కగా గుప్పెడు ఆవాలతో ఒక పరిహారం చేసుకోండి. 48 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు గుప్పెడు ఆవాలను తీసుకోండి. తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఈ ఆవాలను వేయండి. ఆ తర్వాత ఒక బొగ్గు ముక్కను కూడా వేయండి. మీకు బొగ్గు దొరక్కపోతే ఒక ఇనుప మేకును వేయండి. బొగ్గును కానీ మేకును కానీ వేసిన తర్వాత చివర్లో చిటికెడు నల్ల నువ్వులను కూడా ఈ వస్త్రంలో వేయండి. ఆవాలు, మేకు లేదా బొగ్గు మరియు నువ్వులు ఇవన్నీ కూడా శనికి సంబంధించిన వస్తువులు. వీటన్నిటినీ కలిపి పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు పోతాయి, మీకు ఉన్న శని బాధలు పోతాయి. తర్వాత వీటన్నిటినీ కలిపి ఒక మూటలాగా కట్టి మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కానీ కిటికీకి కానీ కట్టండి. ఇలా కట్టిన మూటను 2 రోజుల వరకు అలా ఉంచండి. 2 రోజుల తర్వాత ఈ మూటను విప్పేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి. ఇలా నెలలో ఒక్కసారి ఈ పరిహారం చేయండి. పరిహారం చేయటం వలన 48 గంటల్లో అంటే 2 రోజుల్లో మీరు ఆశించిన మంచి ఫలితం లభిస్తుంది. గొడవలు తగ్గుతాయి, పిల్లలు మీ మాట వింటారు, సమస్యల నుండి బయటపడతారు, విపరీతంగా సంపాదన పెరుగుతుంది. కనుక మీరు కూడా శనివారం రాత్రి ఆవాలతో ఇలా చేసి శుభాలను పొందండి. రేపు ఆషాఢ శనివారం పరిహారాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైన రోజు. ఈ రోజు రాత్రి 8 లోపు మీ ఇంటి చుట్టూ ఇది చల్లితే చాలు, లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది. లక్షలు కాదు, కోట్లు సంపాదించే యోగం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ దీనిని చల్లటం వలన మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, సమస్యలు అన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. ఇల్లు అనేది మనకు దేవాలయంతో సమానమని మన పెద్దలు చెప్తారు. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పేది అందుకే. అయితే ఇంట్లోకి కొన్నిసార్లు రాకూడని దుష్టశక్తులు వచ్చేస్తాయి, నెగిటివ్ ఎనర్జీలు వస్తాయి. దాని వలన ఇంట్లో లేనిపోని సమస్యలు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు,
భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఏ పని చేసినా కలిసి రాదు. చాలా దారుణంగా ఉంటుంది. కష్టాలు, దరిద్రము, సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో సమస్యలు, దిష్టి దోషాలు, నరకన్ను, నరఘోష, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఈ ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ ఇది చల్లమని సిద్ధశాస్త్రం చెప్తోంది. మరి ఇంతకీ ఆషాఢ శనివారం రోజు ఇంటి చుట్టూ ఏం చల్లితే కష్టాలన్నీ కూడా పోతాయి, విపరీతంగా సంపాదన పెరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆషాఢ శనివారం రోజు ముందుగా కొంచెం ఉప్పు తీసుకోండి. ఆ ఉప్పులో కొంచెం పసుపు కలపండి. అంటే ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో ఒక అర స్పూన్ పసుపును కలపండి. ఆ తర్వాత ఉప్పును పసుపును బాగా కలిపి మిక్స్ చేసేయండి. అంటే ఒక ప్లేట్లో ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ప్లేట్ను తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి. మీ ఇంటి చుట్టూ ఈ ఉప్పును సర్కిల్ షేప్లో చల్లండి. ప్రహరీ గోడ ఉంటే ఆ గోడ బయట చల్లాలి. ఇంటి చుట్టూ చల్లేయాలి. ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలోనే చేయాలి. అది కూడా చాలా రహస్యంగా ఎవరికీ కనిపించకుండా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు, బాధలు, ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నడపీడలు కూడా పోతాయి. ఈ పరిహారం వినడానికి, చేయడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. చేశారంటే మాత్రం అమోఘమైన ఫలితాలు వస్తాయి. మీ కష్టాలు పోతాయి. సంపాదన పెరుగుతుంది. ఒకేసారి కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. ఆషాఢ శనివారాలనే కాదు, ఏ శనివారాలలో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కనుక సంపాదన పెరగాలి అని కోరుకునేవారు రేపు శనివారం రోజు ఇంటి చుట్టూ ఇది చల్లండి. సమస్యలను తొలగించుకొని సంపాదనను పెంచుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.